వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ నుంచి ఒక జాబ్ రిక్రూట్మెంట్ అనేది రావడం జరిగింది. సో పోస్టులు చూసుకున్నట్లయితే ఏమేమి ఉన్నాయంటే పోస్ట్ ఫర్ అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి, ఎల్డీసీ లోవర్ డివిజనల్ క్లర్క్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్. ఈ కేటగిరీస్లో మనకి ఎగ్జామ్ నిర్వహించి తీసుకోవడం జరుగుతుంది. ఇది ఎగ్జామ్ అనేది కంప్యూటర్ బేస్డ్, ఆన్లైన్లో కంప్యూటర్ బేస్డ్గా నిర్వహించడం జరుగుతుంది. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ అనేది 20 ఆగస్ట్ 2020లో వచ్చింది. లాస్ట్ డేట్ వచ్చేసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 19/9/2020, సెప్టెంబర్ 19th 2020 లాస్ట్ డేట్. ఫీ సబ్మిషన్, ఫీ పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి సెప్టెంబర్ 19th సెప్టెంబర్. ఇక్కడ జనరల్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఫిల్లింగ్ ద అప్లికేషన్. సో అప్లికేషన్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్ మోడ్లోనే చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ చేయడానికి మనకి ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబరు, ఎడ్యుకేషనల్ మనకున్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ కావాలి, అవి చూసుకోండి. తర్వాత స్కాన్డ్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషన్ స్కాన్ డాక్యుమెంట్స్ కావాలి. హౌ టు అప్లై, ఇప్పుడు ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలో చూద్దాము. స్టెప్ 1, ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. వెబ్సైట్లోకి లాగిన్ అవి అందులో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ వచ్చేసి www.ncte.gov.in. అందులోకి వెళ్ళి ఆ వెబ్సైట్లోకి వెళ్ళి ఇది లాగిన్ అవి ఇది అప్లికేషన్ చేసుకోవాలి. ఫస్ట్ రిజిస్ట్రేషన్, మీ ఫోన్ నెంబరు, మీ ఈమెయిల్ ఐడి ఇచ్చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సెకండ్ స్టెప్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. సో ఇక్కడ మనకు అప్లికేషన్ ఫిల్ చేయాలంటే మన ఫోటోగ్రాఫ్ కావాలి, పాస్పోర్ట్ సైజు ఫోటో, స్కాన్డ్ సిగ్నేచర్, మన స్కాన్ చేసిన సిగ్నేచర్ అండ్ సర్టిఫికేట్స్, ఏ సర్టిఫికేట్స్ అయితే ఉంటాయో ఆ సర్టిఫికేట్స్ వచ్చేసి మనకి కేబీలో తీసుకుంటారు. 50 KB to 1000 KBలలో ఉంటేనే సర్టిఫికేట్స్ మాత్రమే అది అప్లోడ్ చేసుకుంటుంది. అప్లికేషన్ ఫీ వచ్చేసి ఎల్డీసీ స్టెనోగ్రాఫర్ లోవర్ డివిజనల్ క్లర్క్ వచ్చేసి 1250 రూపీస్. అండ్ అలాగే స్టెనోగ్రాఫర్ గ్రూప్ డి, ఎల్డీసీ లోవర్ డివిజనల్ క్లర్క్, డేటా ఎంట్రీ ఆపరేటర్కి వచ్చేసి 1000 రూపీస్. అండ్ ఇక్కడ ఇవి ఓసీ బీసీలకి మాత్రమే అండి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్సీ ఎస్టీ ఉమెన్స్కి ఏ ఫీజు ఉండదు, ఫీలో రిలాక్సేషన్ ఉంటుంది. వేకెన్సీస్, డీటెయిల్స్ ఆఫ్ వేకెన్సీస్ ఇక్కడ చూడండి. అసిస్టెంట్ టోటల్ 3 ఉన్నాయి. అది అన్రిజర్వ్డ్ కేటగిరీ, అంటే జనరల్ కేటగిరీ. అన్ని అన్రిజర్వ్డ్ కేటగిరీస్కే కేటాయించడం జరిగింది. పే స్కేల్ వచ్చేసి అసిస్టెంట్కి 35,400 నుంచి 1,12,400 వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చేసి 20 to 27, బిట్వీన్ 20 to 27 ఇయర్స్లో ఉండాలి. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సి వచ్చేసి 3 పోస్టులు ఉన్నాయి. అన్రిజర్వ్డ్ కేటగిరీకి 1 కేటాయించడం జరిగింది, ఎస్టీకి 1 కేటాయించడం జరిగింది, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. ఇది గ్రేడ్ సిలో మొత్తం 3 పోస్టులు ఉన్నాయి. పే స్కేల్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి 35,400 నుంచి 1,12,400. ఏజ్ లిమిట్ బిట్వీన్ 18 నుంచి 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి
అన్రిజర్వ్డ్ కేటగిరీకి 4 పోస్టులు ఉన్నాయి, ఓబీసీకి 2 పోస్టులు ఉన్నవి. ఇందులో స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి వచ్చేసి మొత్తం పోస్టులు 6 ఉన్నాయి. నెక్స్ట్ పే స్కేల్ చూసుకున్నట్లయితే 25,500 స్టార్టింగ్ శాలరీ నుంచి మనకి 81,100 రూపీస్ వరకు ఉంటుందండి. ఏజ్ లిమిట్ వచ్చేసి బిట్వీన్ 18 to 27 మధ్యలో ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్, ఓన్లీ ఒకటే పోస్ట్ ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీకి అది కూడా కేటాయించడం జరిగింది. శాలరీ వచ్చేసి 25,500 to 81,100 రూపీస్. ఏజ్ లిమిట్ వచ్చేసి 18 నుంచి 25 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. లోవర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీకి వచ్చేసి టోటల్ పోస్టులు 5 ఉన్నాయి. ఎల్డీసీ ఆ 5లో అన్రిజర్వ్డ్ కేటగిరీకి 2 కేటాయించడం జరిగింది, ఓబీసీకి 2 పోస్టులు కేటాయించడం జరిగింది, పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్కి 1 పోస్ట్ కేటాయించడం జరిగింది. సో ఇక్కడ పే స్కేల్ చూసినట్లయితే 19,900 నుంచి 63,200 వరకు ఉంటుందండి పే స్కేల్. ఏజ్ లిమిట్ వచ్చేసి సేమ్ అంతే, 18 to 27 ఇయర్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ నోట్ అని ఒకటి ఇచ్చాడు చూడండి. రిజర్వ్డ్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్ అండ్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కేటగిరీ విల్ బీ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా రూల్స్. ఇక్కడ ఏంటి అంటే మనకి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి వీళ్ళకి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఉమెన్స్కి వచ్చేసి నా రిజర్వేషన్ ప్రకారం ఉంటుంది. అది చూసుకొని ఒకసారి అప్లై చేసుకోండి. ఎగ్జామినేషన్ అండ్ ఎలిజిబిలిటీ క్రైటీరియా. అసిస్టెంట్కి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ వచ్చేసి డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ, అర్హత పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ చేసి ఉండాలి. ఇక్కడ ఎక్స్పీరియన్స్ అనేది అడగడం జరిగింది. డిజైరబుల్ అంటే ఉంటే మంచిది, లేకున్నా కూడా అప్లై చేయొచ్చు, కంపల్సరీ ఉండాలని లేదు, ఉంటే మంచిది. 2 years ఎక్స్పీరియన్స్ ఇన్ జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఎస్టాబ్లిష్మెంట్ స్టోర్ అకౌంటెంట్ కానీ సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్లో ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్లో ఏదైనా ఒక దాంట్లో చేసిన అనుభవం ఉన్న వాళ్ళు ఉంటే మీకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. కంప్యూటర్ అప్లికేషన్లో ఎక్స్పీరియన్స్ ఉండాలి. నెక్స్ట్ సెకండ్ పోస్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి వచ్చేసి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ ఇంటర్ ఉండాలి, ఏదైనా ఎనీ కాలేజ్ నుంచి ఇంటర్ చేసిన వాళ్ళు, 10+2 ఇంటర్ చేసిన వాళ్ళు. టైపింగ్ స్పీడ్ వచ్చేసి 100 words per minute ఇంగ్లీష్లో టైప్ చేసే కెపాసిటీ ఉండాలి. కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి. డేటా ఎంట్రీలో కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే ఈజీగా ఈ పోస్ట్కి అప్లై చేయవచ్చు. ఇంకా ఇంగ్లీష్, హిందీలో, స్టెనోగ్రఫీలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అయితే బాగుంటుందండి, చూసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి స్టెనోగ్రాఫర్ గ్రేడ్ డి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ సేమ్ ఇంటర్ పాస్ అవుట్ అయి ఉండాలి. స్కిల్ టెస్ట్ వచ్చేసి డ్యూరేషన్ 10 minutes. ఇక్కడ 10 minutesలో 80 words టైప్ చేసేటట్టు ఉండాలండి. ట్రాన్స్క్రిప్షన్ వచ్చేసి 65 minutesలో ఇంగ్లీష్, 75 minutes హిందీ. హిందీలో టైపింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఇది చూసుకోండి. ప్రిఫరెన్స్ విల్ బీ గివెన్ టు పర్సన్ విత్ నాలెడ్జ్ ఆఫ్ బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ స్టెనోగ్రఫీ. ఇంగ్లీష్, హిందీలో స్టెనోగ్రఫీలో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్. ఈ డేటా ఎంట్రీ డిఈఓలో చూసుకున్నట్లయితే డేటా ఎంట్రీ ఆపరేటర్లో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి
ఇంటర్ పాస్ అయిన వాళ్ళు రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. గంటకి 1500 కీవర్డ్స్ టైప్ చేయాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి డేటా ఎంట్రీలో. ఇది డేటా ఎంట్రీ ఆపరేటర్ కండి. లోవర్ డివిజనల్ క్లర్క్ ఎల్డీసీకి వచ్చేసి సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 12 ఇంటర్ పాస్ అయి ఉండాలి, 10+2 పాస్ అయి ఉండాలి. టైపింగ్ స్పీడ్ వచ్చేసి 35 ఉండాలండి ఇంగ్లీష్లో, ఆర్ 30 హిందీలో 30 ఉండాలి టైపింగ్ స్పీడ్ వచ్చేసి. నాలెడ్జ్ ఆఫ్ వర్కింగ్ ఆన్ కంప్యూటర్లో నాలెడ్జ్ ఉండాలి. స్కిల్ టెస్ట్ నామ్స్, సో కంప్యూటర్లో స్కిల్స్ అండ్ నాలెడ్జ్ అనేది ఉండాలి. ఇక్కడ చూడండి మనకి ఎలిజిబిలిటీ ఆఫ్ డేట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్. సో ఎలిజిబిలిటీ ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇట్ విల్ బి ఆన్ 19th September 2020లో ఏజ్ రిలాక్సేషన్ ఎలా ఉందో ఇవ్వడం జరిగింది. షెడ్యూల్డ్ కాస్ట్ అండ్ షెడ్యూల్డ్ ట్రైబ్ ఎస్సీ ఎస్టీలకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. బీసీ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందండి. ఎన్సిటిఈ ఎంప్లాయీస్కి అప్ టు 55 years వరకు అప్లై చేసుకోవచ్చు. అంటే 55 years ఏజ్ ఉన్న వాళ్ళు వరకు అప్లై చేసుకోవచ్చు. సో జమ్మూ అండ్ కాశ్మీర్కి చెందిన వాళ్ళు అయితే వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఒకసారి చూసుకోండి. ఇక్కడ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ డిసెబిలిటీస్ ఉన్న వాళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ వేరేలాగా ఉందండి. వాళ్ళకైతే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకైతే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 15 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. ఓబీసీ వాళ్ళకైతే 13 years ఏజ్ రిలాక్సేషను, జనరల్ వాళ్ళకి 10 years ఏజ్ రిలాక్సేషన్. ఇందులో ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళలో జనరల్ వాళ్ళకు కూడా ఏజ్ రిలాక్సేషన్ 10 years ఇచ్చారు. అదొకసారి చూసుకోండి. ఈ డీటెయిల్స్ అన్నీ చూసుకొని కరెక్ట్గా అప్లై చేయండి. లాస్ట్ డేట్ వచ్చేసి September 19th లోపు మీరు అప్లై చేయాలి. స్కీమ్ ఆఫ్ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసి అసిస్టెంట్కి టెస్ట్ డ్యూరేషన్ 90 minutes అండి. 90 నిమిషాల్లో ఎగ్జామ్ ఉంటుంది. 100 ఆబ్జెక్టివ్ బిట్స్ ఉంటాయి, 100 ఆబ్జెక్టివ్ అండ్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్ మార్క్స్ వచ్చేసి 200 marks. సో పార్ట్ వన్ వచ్చేసి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఈచ్ క్వశ్చన్స్ 2 marks, మొత్తం 25 questions టోటల్. పార్ట్ 2 వచ్చేసి జనరల్ అవేర్నెస్, అందులో 2 marks ఫర్ ఈచ్ క్వశ్చన్, 25 questions ఉంటాయి. పార్ట్ 3 వచ్చేసి క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇందులో కూడా 2 marks ఈచ్ క్వశ్చన్, 25 questions ఉంటాయి. పార్ట్ 4 వచ్చేసి ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్, సేమ్ 2 marks ఈచ్ క్వశ్చన్, 25 questions ఉంటాయి. ఇందులో స్కిల్ టెస్ట్ ఉందండి. అసిస్టెంట్ వాళ్ళకి ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ యాక్సిస్, ఎంఎస్ పవర్ పాయింట్ అండ్ ఇంటర్నెట్ మీద స్కిల్ టెస్ట్ ఉంటుంది. వీటికి 100 marks. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ సికి వచ్చేసి స్కీమ్ ఆఫ్ ఎగ్జాము టెస్ట్ డ్యూరేషన్ 90 minutes సేమ్. టోటల్ క్వశ్చన్స్ 100 questions, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ 100 marks. ఇక్కడ ఒక్క క్వశ్చన్స్కి ఒకటే మార్క్ ఇవ్వడం జరిగింది. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. ఇక్కడ వచ్చేసి పార్ట్ 1లో లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. 15 questions, హిందీ నుంచి 15 questions అడుగుతారు, ఇంగ్లీష్ నుంచి 15 questions అడుగుతారు. పార్ట్ 2లో వచ్చేసి మెంటల్ అబిలిటీ, రీజనింగ్ అండ్ అర్థమెటిక్. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark అండి. 30 questions ఉంటాయి, 30 marks. జనరల్ అవేర్నెస్ అండ్ కరెంట్ అఫైర్స్లో 20 questions అడుగుతారు, 20 marks. ఫోర్త్ బిట్ వచ్చేసి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ మీద 20 questions అడుగుతారు, 20 marks ఉంటుంది. స్కిల్ టెస్ట్ వచ్చేసి టైపింగ్, షార్ట్ హ్యాండ్ టెస్ట్, స్పీడ్ 100 kb ఉండాలండి. ఇంగ్లీష్లో, హిందీలో టైపింగ్ 50 marks అది. టైపింగ్ టెస్ట్ కంప్యూటర్ మీద టైపింగ్ టెస్ట్ ఉంటుంది, వీటికి 50 marks ఉంటుంది. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సేమ్ ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ యాక్సెస్, ఇంటర్నెట్ మీద స్కిల్ టెస్ట్ ఉంటుంది 100 marksకి.
నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ గ్రూప్ డీకి వచ్చేసి డ్యూరేషన్ టెస్ట్ టైము 90 minutes అండి. టోటల్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 100 questions, టోటల్ మార్క్స్ 100 marks. సేమ్ హిందీ ఇంగ్లీష్లో 15 questions ఉంటాయి, 15 marks. మెంటల్ ఎబిలిటీ, రీజనింగ్, అర్థమెటిక్ 30 questions, 30 marks. పార్ట్ 3లో వచ్చేసి జనరల్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్ ఉంటాయి, 20 questions, 20 marks. ఫోర్త్ బిట్ కంప్యూటర్ నాలెడ్జ్ 20 questions, 20 marks. ఇక్కడ షార్ట్ హ్యాండ్ టెస్ట్ చేయడం జరుగుతుంది. మీ టైపింగ్ స్పీడ్ టెస్ట్ చేయడం జరుగుతుంది కంప్యూటర్లో. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది, అది ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ యాక్స్, పవర్ పాయింట్లో. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అండి. డేటా ఎంట్రీ ఆపరేటర్ కూడా సేమ్ టెస్ట్ డ్యూరేషన్ 90 minutes. టోటల్ క్వశ్చన్స్ 100, మల్టిపుల్ క్వశ్చన్స్, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, టోటల్ మార్క్స్ 200. ఇందులో ఈచ్ క్వశ్చన్ క్యారీస్, ఒక్కో క్వశ్చన్కి 2 marks ఉంటాయండి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ బేసిక్ నాలెడ్జ్ 2 marks, 25 questions. జనరల్ ఇంటెలిజెన్స్, రీజనింగ్ 25 questions, 2 marks. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ అర్థమెటిక్, బేసిక్ అర్థమెటిక్లో 25 questions, 2 marks అండి. జనరల్ అవేర్నెస్ కంప్యూటర్ మీద కూడా అడుగుతారు. జనరల్ అవేర్నెస్లో 25 questions, 2 marks. కంప్యూటర్లో టైపింగ్ టెస్ట్ ఉంటుందండి, ఇంగ్లీష్, హిందీ మీద 50 marksకి. ఎంఎస్ వర్డ్, ఎంఎస్ పవర్ పాయింట్, ఎంఎస్ ఎక్సెల్, ఎంఎస్ పవర్ పాయింట్ ఇది కామన్ ఉందండి అందరికీ. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కామన్ అందరికీ. నెక్స్ట్ లోవర్ డివిజనల్ క్లర్క్ ఎగ్జామ్ ప్యాటర్న్ 90 minutes. టోటల్ క్వశ్చన్స్ 100 questions, టోటల్ మార్క్స్ 100 marks. సేమ్ లాంగ్వేజ్ హిందీ ఇంగ్లీష్లో 10 questions, 10 marks, 10 questions, 10 marks. మెంటల్ ఎబిలిటీ రీజనింగ్లో 20 questions, 20 marks. జనరల్ అవేర్నెస్ కరెంట్ అఫైర్స్లో 20 questions, 20 marks. అర్థమెటిక్ మెంటల్ ఎబిలిటీ రీజనింగ్లో వచ్చేసి అర్థమెటిక్ ఎబిలిటీ వచ్చేసి 20 marks, 20 questions. కంప్యూటర్ నాలెడ్జ్ మీద 20 marks, 20 questions. సేమ్ టెస్ట్ 50 marksకి కంప్యూటర్ టెస్ట్ ఉంటుందండి. స్పీడ్, హ్యాండ్ స్పీడ్, షార్ట్ హ్యాండ్ మీద 50 marks. కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ 100 marks. ఇదండి అన్ని స్టేట్స్లో, అన్ని ఇంపార్టెంట్ స్టేట్స్లో ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. మనకి హైదరాబాద్లో వచ్చేసి, తెలంగాణలో వచ్చేసి హైదరాబాదు, ఏపీలో చూసుకున్నట్లయితే విజయవాడ, విశాఖపట్నం అనేవి ఉన్నాయండి. చూసుకొని అప్లై చేసుకోండి.